అంటే విష్ణువు సత్వగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు అని తెలిసి తెలియని వాళ్ళు ప్రచారం చేస్తుంటారు. నేను ఒక మాట అడుగుతాను, జాగ్రత్తగా ఆలోచించండి. సత్వగుణానికి చిహ్నం తెలుపు, తమోగుణానికి చిహ్నం నలుపు. నల్లని వాడెవరు? విష్ణువు. తెల్లని వాడెవరు? శివుడు. కైలాసం తెల్లకొండ మీద ఉండేవాడెవడు? శివుడు. తెల్లని ఆబోతునిక్కేవాడెవడు? శివుడు. స్ఫటికమణిని భం అన్నట్టుగా ఉండేవాడెవరు? శివుడు. చంద్రుణ్ణి శిరస్సును ధరించేవాడెవరు? శివుడు. నల్లగా ఉండేవాడెవరు? విష్ణువు. పాము మీద పడుకునేవాడెవరు? విష్ణువు. నిద్రపోయేవాడెవరు? విష్ణువు. మీరు శయని ఏకాదశి చేయట్లా పడుకున్నాడని. ఇప్పుడు తమోగుణం ఎవరిది? విష్ణువుదా శివుడిదా? విష్ణువుది తమోగుణం, సత్వగుణం శివుడిది. అంటే ఏమయ్యా నువ్వు సాయంకాలం షట్పది చెప్పినప్పుడు అటంటావు, పొద్దున్న కాళహస్తీశ్వర శతకానికి వస్తే ఇటంటావు, అసలు నీ రంగేమిటి అని మీరు అనుకోకండి. నా రంగు తెలుపు. తెలుపు అంటే ఏమిటో తెలుసా అండి? అన్నిటినీ తన యందు ఉంచుకున్నది, అవసరాన్ని బట్టి విడిచిపెట్టేది. శంకరుడు సత్వగుణం అని నేను ఎందుకన్నానంటే, తెలియనితనంతో అలా అంటారు, కానీ ఇద్దరిది సత్వగుణమే. పైకి నలుపుగా ఉంటాడు ఆయన, కానీ ఆయన నిద్రపోవడం తమోగుణం కాదు. నేను ఇందాక ఏమన్నాను? ఆయన నిద్రపోతాడు తమోగుణం అన్నాను. కాదు, ఆయన నిద్ర సత్వగుణం. ఎలాగో నేను నిరూపించనా? మనం నిద్రపోతే బాహ్యంలో ఏం జరుగుతుందో మనకి తెలియదు, అందుకని తమోగుణం. విష్ణువు నిద్రపోతే బాహ్యంలో ఏం జరుగుతోందో తెలియనివాడు కాదు ఆయన. నిద్రాముద్రాం అఖిల జగతి రక్షణే జాగరూకం అంది. అంటే నిద్రాముద్ర పట్టి కన్నులు మూసుకొని లోకంటితో మీ లోపలికి చూస్తాడు. అందుకే దక్షిణాయనం ముందు పడుకుంటాడు ఆయన. దక్షిణాయనం ముందు ఎందుకు పడుకుంటాడో తెలుసా అండి? ఎందుకు పడుకోవాలంటే అప్పుడు శయని ఏకాదశి చల్లగా ఉంటుంది కాబట్టి బాగా నిద్రపడుతుందనే కాదు. దక్షిణాయనం అంతా ఉపాసనా కాలం, అది మీరు బాగా పట్టుకోవాలి. ఉపాసనా కాలము ప్రతిబంధకములతో ఉంటుంది. అంటే దేహమునందు చాలా తొందరగా సుఖమనుభవించాలనేటటువంటి కోరిక కలిగించేదై దక్షిణాయనం ఉంటుంది. అందుకే దక్షిణాయనము రాక్షసుల చేత ఆవరింపబడి ఉంటుంది అంటారు. అది కారణం. దక్షిణాయనం మీరు చూడండి, ఇంకొచ్చేస్తుంది. ఇంకా వచ్చేస్తే ఏమవుతుంది? శ్రావణ మాసం దగ్గర నుంచి వర్షాలు మొదలవుతాయి. వర్షం పడుతోందనుకోండి, హాయిగా పడుకోవాలనిపిస్తుంది. అందుకే ఆషాఢమాసం అత్తగారు కోడలు ఒక ఇంట్లో ఉండకూడదంటారు. ఉంటారు అత్తగారు కోడలు కొత్తగా పెళ్ళైన ఏడాది ఓ ఇంట్లో ఉండకూడదండి అంటారు. ఎందుకు ఉండకూడదండి అని మీరు అడిగారు అనుకోండి. ఇలాంటి పిచ్చి ప్రశ్నలు లేకండి, ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం అంటారు. ఎందుకు వద్దంటారో తెలుసా అండి? ఆషాఢమాసం ఎప్పుడు జల్లులు పడుతూ నల్లటి మబ్బులతోటి చీకటిగా ఉంటుంది. తెల్లవారుజామున లేవబుద్ధి అయ్యదు. అందుకని అందున కొత్తగా పెళ్ళైన వాడు కదా, పడుకుంటాడు భార్యతో కలిసి. అంతకన్నా నేను దానికి వివరణలు అక్కర్లేదు, ప్రవచనాలు. కానీ తెల్లవారుజామున వర్షం పడితే వెంటనే దుక్కి దున్నకపోతే ఏడాదికి కావలసిన భోజనం దొరకదు. రైతు ఏం చేయాలి? పూర్వం బ్రాహ్మణులు కూడా దున్నేవారు. పోతన గారు వ్యవసాయదారుడు కాదు. నాగలి పట్టుకుని రైతు పరిగెత్తాలి పొలానికి గబగబా వాన పడ్డప్పుడు. ఈయన కిటికీలు వేసేసుకుని తలుపులు వేసేసుకుని పడుకుంటాడు. ఎంత చల్లగా ఉంటే అంత హాయిగా పడుకుంటాడు. పైన తండ్రి ఏం చేస్తాడు? అయ్యో కొడుకు పడుకున్నాడు, లేపడమా బాగుండదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఈయనే నాగలి పట్టుకుని వెళ్తాడు పొలానికి. ఈవిడ ఎప్పుడు ఆలస్యంగా లేస్తుంది భర్తతో కలిసి. కొడుకు, అమ్మ నాన్నగారు ఏరంటాడు. నువ్వు పడుకుని నిద్రపోతున్నావు, తెల్లవారుజామున మీ నాన్నగారు వెళ్ళారు నాగలి పట్టుకుని పొలానికి అంటే ఈయన కూడా ఏం చేస్తాడు? గబగబా స్నానం చేసి పొలానికి పరిగెడతాడు. ఇప్పుడు తల్లి అంటుంది, అంటే అత్తగారు అంటుంది, ఏమమ్మా మనకి ఏడాదికి భోజనం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? వ్యవసాయం వల్లే. వాన పడ్డప్పుడు మీ ఆయన పడుకుంటే మాత్రం లేపి పంపించద్దు. నువ్వు అలా పడుకోబెట్టి కూర్చుంటే పిల్లాడిని పెద్ద ఆయన వెళ్ళారు నాగలి పట్టుకుని ఎలా అంటుంది. అత్తా కోడలకి అభిప్రాయ భేదాలు రావడానికి ఆషాఢం కారణం అవుతుంది. తెల్లారగట్ట లేవడు కాబట్టి. ఆ అమ్మాయి ఆ సమయంలో అక్కడ లేదనుకోండి, ఏడాది అన్నం తింటారు, కాస్త ఒక్క నెల పుట్టింట్లో ఉంటుంది. అందుకని ఓ ఇంట్లో ఉండద్దన్నారు. ఏదైనా మన వాళ్ళు చెప్తే చాలా దూరం ఆలోచించి చెప్తారు. ఇంతకీ మళ్ళీ ఇది ఎందులోంచి పోయాను? విష్ణువు యొక్క నిద్రలోంచి వచ్చాను. విష్ణువు యొక్క నిద్ర నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. ఆయన నిద్రపోయే నిద్ర తామసిక నిద్ర కాదది. ఆయన పై కన్నులు మూస్తాడు, లోపల కన్నుతో మీ లోపలికి చూస్తాడు.
దక్షిణాయనం చల్లగా ఉంటుంది, పడుకోబుద్ధి వేస్తుంది. ఆశ్వీజ మాసం మంచు, పడుకోబుద్ధి వేస్తుంది. కార్తీకం చల్లగా ఉంటుంది, లేవబుద్ధి ఇది, తలస్నానం చేయబుద్ధి ఇది, పడుకుందాం అనిపిస్తుంది. ఇవంతా ఉపాసనా కాలం. మీరంతా చెయ్యవలసిన నోములు వ్రతాలు అన్నీ ఇప్పుడే ఉంటాయి. అసలు స్నానమే లేకపోతే ఇంకా మీరు చేసేదేముంటుంది? లేవకుండా చూస్తుంది ప్రకృతి. లేవాలని ఏదో భార్య 10 మాటలు తిడితేను, తండ్రి గారు తిడితేను లేచి విసుక్కుంటూ తిట్టుకుంటూ వెళ్ళి స్నానం చేసి, ఓపిక ఉన్నా కూడా వేడి నీళ్ళే స్నానం చేసి తలస్నానం మానేసి వచ్చి కూర్చునేటటువంటి వాడిది కాదు ఉపాసన. ఈశ్వరుణ్ణి ఉపాసన చెయ్యాలని తొందరగా 10 మాటలు గడియారం వంక చూస్తూ అమ్మో 4 అయిపోతుందేమో అని చెప్పి లేచి తొందరగా స్నానం చేసి ఈశ్వరాభిముఖం అయ్యేవాడెవరో వాడి మనస్సుని చూస్తుంటాడు విష్ణువు. అందుకని ఆయన పైకన్నులు మూసి లోకంటితో మీ లోపలి ఉపాసన చూస్తుంటాడు. అందుకని నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. ఇప్పుడు విష్ణువు ఎందు తమోగుణం ఉందా? లేదు. నల్లగా ఉంటాడు, కానీ నల్లనితనం చల్లనితనానికి గుర్తు. మబ్బు తెల్లగా ఉందనుకోండి మీకేం ఉపయోగం లేదు, శరత్కాల మేఘం అంటారు. మబ్బు నల్లగా ఉందనుకోండి మీకు ఉపయోగం, కురుస్తుంది. చల్లటి నీటిని పొంది చల్లగా ఉండడం, నల్లగా ఉండడం, మీ ఆర్తిని తాపాన్ని తీర్చడం నల్లతనానికి లక్షణం. ఇప్పుడు ఆయన నల్లగా ఉంటే మీకు వచ్చిన కష్టం ఏమిటి? ఆయన సత్వగుణ ప్రధానుడే. మేము అన్నామా నువ్వే కదా అన్నాం ఇందాక అనుకోకండి. మీరు తాత్విక పరిశీలనం చెయ్యాలి, ఎందుకు పెట్టారు ఇవన్నీ అన్నది. కానీ బ్రహ్మగారు ఎరుపు, ఈ ఎరుపుకి సమర్థించి సత్వాన్ని తేవడం కుదరదు. సృష్టి రజోకారకమే. అందుకని బ్రహ్మగారు రజోగుణ ప్రధానుడనే చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు ఆ రజోగుణం అధికమైతే పరబ్రహ్మము ఆయన యొక్క వ్యగ్రతని తగ్గించవలసి ఉంటుంది. అందుకని గిల్లాడు 5వ తలకాయ. ఇంత తత్వాన్ని మీరు పరిశీలనం చేయవలసి ఉంటుంది తప్ప వాళ్ళు కూడా అలా కొట్టుకుంటారా అండి, వాళ్ళు కూడా తలకాయలు గిల్లేసుకుంటారా అండి అనకూడదు. ఇప్పుడు శివశక్తి ఎంత గొప్పదో చూపిస్తున్నారు. బ్రహ్మగారికి 5 తలకాయలు ఇచ్చినా, శివుడు 5 తలకాయలతో ఉన్నా ఆయన శక్తి ఎంతటిదంటే ఒక తలకాయని త్రిశూలం పెట్టి పడవలేదు, గిల్లేశాడు. ఇలా గిల్లేసిన వాడు మిగిలిన కూడా గిల్లేస్తాడు కదా. ఇప్పుడు ఈయనకి బుద్ధి చెప్పాలనుకున్నాడు అనుకోండి, 1 తగ్గించినా 5 కన్నా తక్కువే, 2 తగ్గించేసినా 5 కన్నా తక్కువే, 4 తగ్గించేసినా 5 కన్నా తక్కువే. తలకాయ అంటూ ఉంచాలి అంటే 1 అయినా ఉంచవచ్చు, 2 అయినా ఉంచవచ్చు, 3 అయినా ఉంచవచ్చు, ఎన్నైనా ఉంచవచ్చు. లేదా 1 నుంచి 4 తీసేయచ్చు కదా. అందున అదేదో చాలా సంవత్సరాలు యుద్ధం జరిగిన తర్వాత ఓ తలకాయ పడిపోయిందంటే మళ్ళీ అంత యుద్ధం చేస్తాడా అనుకోవచ్చు. అంత కష్టమేం పడలేదు, శివుడు గిల్లేశాడంతే. ఇప్పుడు ఇలా గిల్లేసిన వాడు మళ్ళీ ఇంకోటి ఇలా అనడం ఏమిటి లెక్క, గిల్లేస్తాడు కదా. ఇప్పుడు స్థితికార శక్తి ఎక్కడుంది అంటే రక్షణ శక్తి ఎక్కడుంది? అమ్మవారిలో ఉంది. నేను ఇది మీకు మనవి చేసింది. తత్వ పరిశీలనం చెయ్యాలి ఎప్పుడు. విష్ణువే రక్షణ శక్తిగా అమ్మవారిగా ఆయన ఎడమ భాగంలో ఉన్నాడు. అమ్మవారి రూపం విష్ణు స్వరూపం, అందుకని సగంగా ఉన్నాడు. ఈ స్వరూపానికి కోపం వస్తే ఆ స్వరూపాన్ని పట్టుకుంటే ఆ స్వరూపం ఈ స్వరూపాన్ని ఆపుతుంది. అందుకే రుద్రాధ్యాయంలో ఒక మంత్రం ఉంది, శివా రుద్రస్య భేషజీ, శివా విశ్వస్య భేషజీ అని. శివ అంటే శివుడు, శివా అంటే పార్వతి, శివ శివా, రామ రామా అన్నట్లుగా రమ. అలాగే ఇప్పుడు శివా రుద్రస్య భేషజీ, భేషజీ అంటే స్త్రీలింగం. ఆమె మూలిక ఎవరి పట్ల? కోపం వచ్చినటువంటి శివుడు రుద్రుడు, కోపం తగ్గిన రుద్రుడు శివుడు, అంతే. నాన్నగారికి కోపం వచ్చింది, బెల్ట్ తీశారు, నాన్నగారు బెల్ట్ నడువుకు కట్టేసుకున్నారు, శివుడు అయిపోయాడు, అంతే. ఇప్పుడు నాన్నగారికి కోపం ఎందుకు వస్తుందని అడిగారు, ఆవిడ వల్లే వస్తుంది. శివా రుద్రస్య భేషజీ, శివా విశ్వస్య భేషజీ. ఆవిడే చేస్తుంది శివుణ్ణి రుద్రుణ్ణి. ఎందుకు చేస్తుందో తెలుసా అండి? పిల్లలు తప్పు మార్గంలో ఉన్నారనుకోండి, అమ్మ కోపం, అమ్మ దెబ్బలాడడం తాటాకులమంట. ఇప్పుడు పెద్ద కేకలేస్తుంది, తిడుతుంది, గబగబా పిల్లకి జడేసేస్తుంది, క్యారేజీ పెట్టేస్తుంది, అన్నం పెట్టేస్తుంది, తిడుతూనే నోట్లో అన్నం పెడుతుంది. అని అమ్మ తిట్టడం, అమ్మ కొట్టడం
వ్యగ్రతతో ఉండవు, అందులోనూ ప్రేమే ఉంటుంది. అసలు అమ్మ అంటేనే ప్రేమ, రాశీభూతమైన ప్రేమ అమ్మ. అందుకే పెద్దలు ఏమంటారంటే కరచరణాదులతో కదిలేటటువంటి ఈశ్వర స్వరూపమే అమ్మ. అమ్మని మించిన దైవం ఇంకొకటి లేదు. సృష్టి, స్థితి, లయ మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేస్తే ఆ మూడు కలిసి అమ్మలో ఉంటాయి. ఇవి తండ్రిలో ఉండవు. అది గమ్మత్తు. సృష్టి ఎంత అందమైన స్త్రీ అయినా కావచ్చు, మాతృత్వాన్ని కోరుతుంది కదా. తన కడుపుని పిండం పెరగడానికి ఆవాసంగా ఇస్తుంది. ఆమె వికారాన్ని పొందుతుంది. అయినా ఆవిడేం దాన్ని వికారం అనుకోదు, పరిపూర్ణత్వం అనుకుంటుంది. అమ్మయ్య నేను ఎంత పరిపూర్ణత పొందానో అనుకుంటుంది. ఒక్కొక్కసారి నీకు మృత్యువు తటస్థించవచ్చు అంటారు ప్రసవమునందు. నిజంగా ఆ వేదన అటువంటిది. కానీ ఆమె అంత బాధకి ఊరుస్తుంది వాడు పుట్టాలని. వాడెవరో ఆవిడికి తెలియదు, ఆవిడెవరో వాడికి తెలియదు. నాభీబంధంతో, బొడ్డు సంబంధంతో తను తిన్నదాన్ని, తన శక్తిని ఆ పిండానికి ఇచ్చేస్తుంది. బయటికి వచ్చాక నిత్తురు పాలగా మార్చి స్తన్యంలోంచి ఇచ్చేస్తుంది. సృష్టి ఆవిడే చేసింది, లేకపోతే అసలు పిండం ఎక్కడ పెరిగిందండి? ఇవాళ ఈ కోటేశ్వరరావు అనబడేటటువంటి శరీరం ఉంది అంటే మా అమ్మ తన కడుపులో నన్ను పెంచి పెద్ద చేసింది కాబట్టి ఈ శరీరం ఉంది. ఏమీ తెలియని రోజుల్లో ఆవిడ స్తన్యం ఇచ్చి పోషించింది కాబట్టి ఈ శరీరం ఉంది. ఆ తర్వాత వాడికి జలుబు చేస్తే, వాడికి జ్వరం వస్తే ఆవిడ ఉపవాసం ఉంటుంది. వాడికి దగ్గు వస్తే ఆవిడ వేడి చేసేవి తినడం మానేస్తుంది. అమ్మ స్థితికారుడు, విష్ణువు ఆవిడ రక్షక శక్తి. అమ్మని మించినటువంటి విష్ణువు లేడు, అమ్మని మించిన బ్రహ్మగారు లేరు, అమ్మని మించిన లయకారుడు లేడు. నిద్రపోకపోతే బలవంతంగా తీసుకొచ్చి నువ్వు నిద్రపోకపోతే నీకు గొర్రెదగ్గు వస్తుందిరా అంటుంది. కళ్ళు అని దగ్గుతారు పిల్లలు అని తీసుకొచ్చి బలవంతంగా పడుకోబెట్టి, బోర్లా పడుకోబెట్టి జో కొట్టి నిద్రపుచ్చేస్తాం. వాడు నన్ను ఆడుకోనివ్వట్లేదో, నన్ను పడుకోబెట్టేస్తున్నావో అని ఏడుస్తూ అమ్మ వంక కోపంగా చూస్తూ ఆ జో కొట్టేస్తుంటే అలా నిద్రపోతాడు. నిద్రపోయాక ముద్దు పెట్టుకుని నాన్న నువ్వు ఆడుకుంటే నీకు దగ్గు వస్తుందిరా అందుకు పడుకోబెట్టానని దుప్పటి కప్పి వెళ్ళిపోతుంది. ఆమె లయకారకురాలు. సృష్టి శక్తి, స్థితి శక్తి, ప్రళయ శక్తి అంటే లయకారక శక్తి ఆమె ఎందే ఉంది, పురుషుడి ఎందు లేదు. దీని పూర్ణత్వం అమ్మదే. అందుకే బ్రహ్మచారిగా ఉపనయనం చేసిన భిక్ష అమ్మదే తప్ప తండ్రిది కాదు. అమ్మదే పెద్ద స్థానం. అందుకే మాతృదేవోభవ, అమ్మకే పెద్దరికం ఇచ్చింది. వేదం ఎంత పెద్ద పీట వేసిందో తెలుసా నా అమ్మతనానికి. స్త్రీకి ఇచ్చిన గౌరవాన్ని పురుషుడికి ఇవ్వలేదు శాస్త్రం. ఎందుకు ఇవ్వలేదు అంటే ఒక్కటే కారణం, ఆవిడ లేని రోజున ఈ సృష్టి లేదు. అది యథార్థం, అంగీకరించవలసిందే. అసలు ఈ లోకం లేదు. అందుకే పురుషుడు అవకాశం ఉంటే సాష్టాంగం చెయ్యాలి నేల మీద పడి, స్త్రీ చెయ్యక్కర్లేదు. ఆమె మోకాళ్ళ మీద మోచేతుల మీద చేస్తే చాలు. ఈ సృష్టి అంతా దేంట్లోంచి బయటికి వస్తోందో, ఈ సృష్టి అంతా ఏ అవయవములలోని పాలు తాగి బతుకుతోందో అవి నేల తగిలి నమస్కారం చెయ్యక్కర్లేదు. వాటిని నేను అవమానించనన్నాడు పరమేశ్వరుడు కూడా. తగలక్కర్లేదు, వాళ్ళు ఇలా అంటే చాలు. ఈశ్వరుడే అంత గౌరవించాడు స్త్రీత్వాన్ని. మనం సంస్కారవంతులైన వాళ్ళం, మనం ఎంత గౌరవించవలసి ఉంటుందో. వేదము పురాణము సరిగా అర్థమైతే యాసిడ్ దాడులు అవి ఏమి ఉండవు లోకంలో. వాటి బోధ లేక, వాటిని సరిగ్గా అర్థం అయ్యేటట్టు తెలుసుకోక ఇవాళ లోకంలో ఇవన్నీ వచ్చాయి. రామాయణం, భారతం, భాగవతం అంటే ఛాందసత్వం అని ఏనాడన్నారో ఆనాడే ఈ దేశం నాశనం అయింది. రామాయణ భారత భాగవతాలు తల మీద పెట్టుకోవలసినవి అని అనుకుని ఉంటే ఇవాళ అసలు ఇంత గొప్ప వ్యవస్థ, ఇంతమంది పోలీసులు అక్కర్లేదు. ఎవరికి వాళ్ళు సంస్కారవంతులుగా ఉండేవారు. కనుక ఇప్పుడు ఆమె రక్షణ శక్తి. రుద్రస్య భేషజీ, విశ్వస్య భేషజీ. తప్పు చేస్తే కోపం ఆవిడే తెప్పిస్తుంది. లౌకికంగా కూడా చూడండి. తర్వాత మీ ఇష్టం, నేను చెప్పలేదనద్దు. వాడు నా మాట వింటలేదు. సాయంకాలం చదువుతానంటాడు, క్రికెట్కి వెళ్తాడు. పొద్దున్న చదువుతానంటాడు, పడుకుంటాడు. మీరు సాయంకాలం ప్రవచనం, పొద్దున్న అనుష్ఠానం, మీరు పట్టించుకోరు. తర్వాత నువ్వు నాకు ఎందుకు చెప్పలేదని నన్ను అడగద్దు, మీకు చెప్పాను. రేపు పొద్దున్న వాడికి తక్కువ మార్కులు వచ్చి వాడు పాడైపోతే మీకేమో లోకప్రసిద్ధి, ఊళ్ళో ఎవరికైనా మీ పేరు తెలుసు. మీ అబ్బాయి పాడైపోయాడు అంటారు కానీ నా అబ్బాయి పాడైపోయాడు అనరు. ఇవి ఏం చేస్తాయి ఆయన్ని?
చక్కగా అప్పుడే వచ్చాడు పూజ చేసుకుని. శివా రుద్రస్య భేషజీ బెల్ట్ తీస్తాడు. అప్పుడు తీసి, ఎరా నువ్వు స్కూల్కి వెళ్ళలేదు టా అంటానంటే ఈయన